ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యిర్మీయాని కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్పి కుమ్మరివాని ఇంటికి పంపించినప్పుడు యిర్మీయా చూశాడట. ఆ కుమ్మరివాడు తన చేతితో ఒక కుండ తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండ పడి విరిగిపోతే మరలా ఆ కుమ్మరివాడు ఆ పగిలిపోయిన మట్టిని తీసుకుని మరొక అందమైన కుండను కుమ్మరివాడు చేశాడట. ఈరోజు అదే మాటను ఉద్దేశించి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు, ఒకప్పుడు నా జీవితం బాగుండేది, ఒకప్పుడు నేను అలా బ్రతికాను, ఒకప్పుడు నా చేతిలో డబ్బులు ఉండేవి, ఒకప్పుడు నా బ్రతుకు, ఈరోజు నేను విరిగిపోయాను, ఈరోజు నేను పెరికి వేయబడ్డాను, ఈరోజు ఎలాంటి ఆదరణ నోచుకోకుండా నా జీవితం అయిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉంటే నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఒక కుమ్మరివాడే విరిగిపోయిన కుండను తీసుకుని మరలా ఒక అందమైన కుండగా తయారు చేసినప్పుడు నిన్ను సృష్టించిన నీ దేవుడు నీ జీవితాన్ని మరలా బాగుపరచలేడా? నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు మరలా ఇవ్వలేడా? నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా ఇవ్వలేడా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు బహుశా నువ్వు నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైతే నా జీవితంలో ప్రభువా ఇలా జరిగితే నాకు సంతోషం నాన్న అని నువ్వు అనుకుంటున్నావో మనస్సు తెరిచి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నాయనా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నన్ను సృష్టించింది నువ్వే, నా సృష్టికర్త అయిన యేసయ్య, ఈరోజు నేను ఈ వాగ్దానాన్ని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో ఇలా జరిగించండి, అప్పుడు నేను సంతోషంగా ఉంటానని నువ్వు ఈరోజు ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి అడుగు. సేవకునిగా చెప్తున్నాను, దేవుడు ఏదైతే నాకు ప్రేరేపణిచ్చాడో ఈ వాగ్దానం నీతో చెప్పమని, తప్పకుండా దేవుడు మరలా నీ జీవితాన్ని కడతాడు. తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆయన మనుష్యులైతే నువ్వు పడిపోతే చూసి సంతోషిస్తారు, కానీ దేవుడు ఎక్కడా కూడా నువ్వు పడిపోతే దేవుడు సంతోషంగా ఉండడు. అందుకనే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయావని దేవునికి తెలుసు, నువ్వు కన్నీరు విడుస్తున్నావని దేవునికి తెలుసు, నువ్వు కృంగుదలలో ఉన్నావని దేవునికి తెలుసు. ప్రతి గంట ఎంతో భారముగా నీ జీవితంలో గడుస్తుందని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, కుమ్మరివాడు మంటికి చేసినట్టుగా నేను చేయలేనా? జిగటమన్ను కుమ్మరివాడి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని చేతులకి రా, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, గోజాడు దేవుని సన్నిధిలో. ఆయన మరలా నీ జీవితాన్ని కట్టి ఉన్నతమైన పాత్రగా, అనేక మందికి ఉపయోగపడే పాత్రగా, దీవెనకరమైన బ్రతుకుగా ఆయన నీ జీవితాన్ని మార్చి మలచి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.